ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు బ్రాహ్మణ సంఘాల నేతలు మద్దతు ప్రకటించారు. జగన్ సర్కారు తీరుతో పురోహితులు, బ్రాహ్మణ సామాజిక వర్గం అనేక ఇబ్బందులు పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. 5 ఏళ్లుగా ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి సహకారం అందలేదన్నారు. రాష్ట్రంలో సుమారు 20 లక్షల మంది బ్రాహ్మణులు ఉన్నారని, వారంతా ఎన్నికల్లో వైకాపాకు తగిన గుణపాఠం చెప్పాలని బ్రాహ్మణ సంఘం నేతలు పిలుపునిచ్చారు. కూటమి అభ్యర్థుల విజయానికి కృషి చేస్తామని చెప్పారు. 20 లక్షల మంది బ్రాహ్మణులు ఉన్నారు. దీంట్లో దరిదాపుగా 2 లక్షల మంది పురోహితం మీద కానీ అర్చకత్వం మీద కానీ చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళ అందరి యొక్క పరిస్థితి దయనీయంగా ఉంది. మీ అందరి యొక్క ఆర్థిక పరిస్థితి పరిపూర్ణంగా దిగజారిపోవడానికి గల కారణం ఎవరు? మనకు పాలకులు చాలా ఇంపార్టెంటు. మన ఆర్థిక పరిస్థితి బాగుపడాలి అంటే ఎన్డీఏ కూటమి అభివృద్ధిలోకి రావాలి. రాష్ట్రంలో ఉన్న 20 లక్షల మంది బ్రాహ్మణులకి నమస్కరించి ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి గెలవాలి పరిపూర్ణంగా విశ్వసిస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంత తెగించారంటే దేవాలయాల్లో ఉన్న మూల నిధులు ఇప్పటివరకు ఏ ప్రభుత్వాలు వచ్చినా ముట్టుకోలే. అవి జీవోలు ఇచ్చి ఆ డిపాజిట్లన్నీ క్యాన్సిల్ చేసి ఆ డిపాజిట్లన్నీ కూడా వాటికి ఆనుకునే పరిస్థితి. పురోహితుల్ని కుల వృత్తి కింద డిసైడ్ చేయండి, వాళ్ళకి తగిన ప్రాధాన్యత ఇవ్వండి. కూటమికి ఎప్పుడైతే మనం ఓటేసామో ధర్మం బతుకుతుంది. అలాగే ఇప్పుడు మనం ఏదైతే సాధించదలుచుకున్నామో ఖచ్చితంగా చంద్రబాబు గారి దగ్గరికి వెళ్ళి సాధించుకోవడానికి మనకి పూర్తి స్వేచ్ఛ ఉంటుందనేది నా వ్యక్తిగత అభిప్రాయం. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సంఘాలన్నీ కూడా, అంటే ఏ బ్రాహ్మణ సంఘాలు అయితే బ్రాహ్మణ్యం యొక్క వెల్ఫేర్ కోరుకుని బ్రాహ్మణ్యానికి ఎక్కడ నష్టం చేస్తే కనుక రోడ్డు మీదకి వచ్చి పోరాటాలు చేసి బ్రాహ్మణికి ఏ విధంగా న్యాయం చేయాలని ఆలోచన చేసే సంఘాలన్నీ కూడా ఈరోజు ఈ కూటమికి సపోర్ట్ చేస్తున్నాయి. ఎందుకోసం అంటే దాదాపు బ్రాహ్మణకు ఉనికి రాష్ట్రంలో కోల్పోయే పరిస్థితికి వచ్చింది. మళ్ళీ మనం ఉనికి కాపాడాలన్నా, మళ్ళీ మనం పదికి పట్టకట్టాలన్నా కూడా తెలుగుదేశం పార్టీతో కూడుకున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం వస్తేనే కానీ మనకు మనుగడ అనేది ఉండదు. 2019లో రాష్ట్రం అంతా పాదయాత్ర చేస్తూ నేను కనుక అధికారంలోకి వచ్చినట్లయితే ప్రత్యేకించి బ్రాహ్మణ యువకులందరికీ కూడా మీకు నేను అండగా ఉంటాను, భరోసాగా ఉంటానంటే ఇవాళ 151 సీట్లు ఇచ్చినటువంటి తర్వాత ఈ 5 ఏళ్లలో అనేక దేవాలయాల మీద దాడులు, ఎక్కడెక్కడ చూసినా దేవాలయాల్లోకి వెళ్లి వైసీపీ నాయకులు రౌడీయిజం చూపించి అర్చకుల్ని కొట్టడం. ఈ సందర్భంగా మేము రాష్ట్రంలో ఉన్నటువంటి బ్రాహ్మణ యువకులందరికీ కూడా ఒక పిలుపునిస్తున్నాం. ఎన్డీఏ కూటమి ఏదైతే ఉందో మీరు కూటమి అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించండి. బ్రాహ్మణ బంధువులంతా కూడా ఒక్కసారి ఆలోచించండి. 2019 ముందు చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన బ్రాహ్మణ కార్పొరేషన్ అండ్ క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ అనేక మంది బ్రాహ్మణ నిరుద్యోగులకు కానీ అందులో లోన్లు తీసుకుని అదేవిధంగా ఉపాధి పొంది సక్రమంగా ఆ యొక్క క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీని దిగ్విజయంగా సాగించారు. ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీని పూర్తిగా నిర్వీర్యం చేశారు. ఆ క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీని ముందుగా నడిపించాలంటే, దాన్ని దిగ్విజయంగా అమలుపరచాలంటే కనుక తిరిగి చంద్రబాబు నాయుడు గారే దానికి సరైన వ్యక్తి అని చెప్పి మేమంతా భావిస్తున్నాం.